ఇంజనీర్గా మొదలై హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఎస్పెషలీ ఆన్ ఫ్లైట్స్, జాగువార్స్, మిరేజెస్ వాటి టెక్నాలజీకి సంబంధించిన అంశాల్లో చాలా అనుభవాన్ని గణించి రామమూర్తి గారు. నమస్కారం రామమూర్తి గారు. నమస్కారం. ఇది గింటి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ది బెస్ట్. నేను చేరిన సంవత్సరం అది 175 ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్న సంవత్సరం. అది కార్పొరేట్ సైడ్ స్విచ్ అవ్వటానికి కారణం ఇటు నుంచి అటుకు మారిపోయినారు. ఒక ఏంటంటే కార్పొరేట్ ఇంట్రెస్టింగ్ లేదు. ఎందుకంటే పొద్దున్న 7:30కి వచ్చేవాడిని. లాస్ట్ నైట్లో ల్యాండ్ అయిన తర్వాత యూజ్ టు జీతం ఎక్కువ ఉండేది కాదు. ఓన్లీ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా. ఫస్ట్ టైం వెన్ ఐ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ వాస్ స్కాండల్ రాగానే వీ వర్ నాట్ అలౌడ్ నార్ వీ కెన్ నేను బఫర్స్ ఈ స్కాండల్ రాగానే మేము మాకు ఎవరితోనూ మాట్లాడే అనుమతి కూడా ఇచ్చేవారు కాదు. ఫ్యాక్స్లే పంపించేవాళ్ళం. 14 గంటలు 15 గంటలు ఉన్న ఉద్యోగం ఎక్కడికైనా పంపించండి, ఇది చాలా నీ జీతం వస్తుంది కదా. జీతం కాదండి, నాకు వచ్చేది పెన్షను. ఎందువల్ల అట్లా బోఫర్స్ సరే వదిలేయండి, బట్ ఎనివే ఈ యావియానిక్స్ ఆ వర్క్ జరుగుతూ ఉండాలి కదా. రకరకాల, ఎందుకంటే పాకిస్తాన్ ఒకటి యాడ్ చేస్తుంటే వీ ఆల్సో హ్యావ్ టు యాడ్ అదర్ పర్సనల్. అది ఇంటిగ్రేషన్ ఆఫ్ బాంబ్ బ్యాలిస్టిక్స్. బేసిక్గా ఒక రకంగా చూస్తే బోఫర్స్ స్కాండల్ రావటంతో ఎయిర్ ఫోర్స్ బాస్ లెవెల్లో ఎవరి లెవెల్లోనూ వాళ్ళకి తెలిసేది కాదు. ఎప్పుడో ఇలాంటివన్నీ ఉన్నబట్టి వీళ్ళకు కూడా ఎస్టిమేషన్, టైం ఎస్టిమేషన్. సో ఆ టైంలో మీరు వాట్ మేడ్ యూ టు వెరీ ఇన్సల్టెడ్ టు ఏంటని. నేను అప్పటికి మా చైర్మన్ వాజ్ జస్ట్ 2 సీనియర్. దాని తర్వాత ఈ బికేమ్ ఏ చైర్మన్. సో అంటే ఆయన కలుసుకునే పరిస్థితి కూడా తెలియదు. బట్ నెక్స్ట్ ఇయర్ నా బయోడేటా బ్లాంక్ పేపర్గా రష్యన్ థింగ్స్ దేనికి ఇండియా పోతే బాగుంటుంది, వాట్ ఆర్ ది ప్లసెస్ అండ్ మైనసెస్, కాస్త మీ ఎక్స్పీరియన్స్ మీద మీ వ్యూస్ కాస్త ఇట్ వుడ్ బి నైస్. వెస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్, ఈస్టర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ కలిసి ఉన్న చోట్లు ఇంక ఏ కంట్రీలోనూ కలవదు.